జూన్ నుంచి జనంలోకి వెళ్దామన్నారు మంత్రి నారా లోకేష్. 3 సార్లు ఉత్తమ కార్యకర్త అవార్డు అందుకున్న ఆదిరెడ్డికి ప్రత్యేక అభినందన. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై జూన్ నుంచి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించాలి. పెన్షన్లు, అన్నా క్యాంటీన్, స్టీల్ సిటీ, ఎన్టీపీసీ, బల్క్ డ్రగ్ పార్క్ వంటి విజయగాథలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. చేసిన పనులు చెప్పుకోకపోతే ప్రత్యర్థులు చెప్పే అబద్ధాలు జనంలోకి వెళ్తాయి. ఈ విషయంలో పార్టీ కేడర్ అప్రమత్తంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపిచ్చారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో నిర్వహించిన ఉత్తమ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఇటీవల నేను ఢిల్లీలో ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ మన సభ్యత్వం గురించే చర్చ జరుగుతోంది. 5 లక్షలు చేయలేకపోతున్నాం. 1 కోటి సభ్యత్వాలు ఎలా చేశారని ఇతర పార్టీల నేతలు అడిగారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు హయాం నుంచి సభ్యత్వం మనకు ఓ ఎమోషన్. యలమంచిలి నియోజకవర్గంలో 41,000 సభ్యత్వం చేసినందుకు అభినందనలు. యువగళం పాదయాత్రలో కష్టపడిన కార్యకర్తలను గుర్తించాలని ఇక్కడ కార్యకర్తలు నాకు చెప్పారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ. సోషల్ మీడియా సభ్యత్వ నమోదులో మెరుగైన పనితీరు కనబరిచిన వారి వివరాలను ఆన్లైన్లో పెట్టా. ఎవరు పని చేస్తున్నారో తెలుసుకునేందుకు ఈ విధానం అమలు చేస్తున్నాం. టీడీపీలో కష్టపడిన కార్యకర్తలకే నామినేటెడ్ పదవులు ఇస్తాం. ఈ విషయంలో స్పష్టతతో ఉన్నాం. కష్టపడి పార్టీ కోసం పనిచేయండి. ప్రస్తుతం మన ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది. తొలిసారి అవకాశం రాకపోయినా 3 విడతల్లో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తాం. అధైర్యపడవద్దని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. మే తర్వాత కేడర్ అంతా ప్రజల్లోకి వెళ్ళాలి. మే నెలలో కడపలో మహానాడు నిర్వహించబోతున్నాం. ఈలోగా కుటుంబ సాధికార సమితులు, బూత్, క్లస్టర్ కమిటీలు, అనుబంధ సంఘాలు, జిల్లా కమిటీల నియామకాన్ని పూర్తి చేస్తాం. మహానాడులో జాతీయ అధ్యక్షుడు ఎన్నిక తర్వాత రాష్ట్ర కమిటీ నియామకం చేపడతాం. పార్టీ కేడర్ అంతా ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళాలి. జగన్పై కంటే పార్టీ కార్యకర్తల కోసమే నేను ఎక్కువగా పోరాడుతుంటా. సమస్యలపై నిర్ణయం తీసుకునే వరకు అందరం కూర్చుని చర్చిద్దాం. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అందరం కలిసి పని చేయాల్సిందే. అలకలు మాని నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలని మంత్రి లోకేష్ ఉద్బోధించారు. ఇకపై పార్టీలో నిరంతరం యువరక్తం నింపాలని నిర్ణయించాం. యువత రాజకీయాల్లోకి రావాలి. ఏ నాయకుడు కూడా ఒకే పదవిలో 3 సార్లకు మించి ఉండకూడదని ప్రతిపాదిస్తున్నాం. గ్రామస్థాయి అధ్యక్షుడు కూడా పాలిట్ బ్యూరోలో స్థానం లభించే పరిస్థితి రావాలి. పార్టీలో కరడుగట్టిన కార్యకర్తలంతా వైసీపీ పాలనలో 5 ఏళ్లు నరకం అనుభవించారు. ఎన్నో కేసులు పెట్టి హింసించారు. హోంమంత్రి అనితపై కూడా 23 కేసులు ఉన్నాయి. పాదయాత్ర సమయంలో పోలీసులు నాకు సెక్యూరిటీ అడిగితే ఇవ్వలేదు. ఇప్పుడు వద్దంటే వస్తున్నారు. పాదయాత్ర సమయంలో నా స్టూల్, మైక్ లాక్కున్నారు. ఈరోజు టైం బాగుంది కదా అని గతాన్ని మర్చిపోవద్దు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే ఫస్ట్. కార్యాలయాలకు వెళ్ళి చట్టపరంగా పరిష్కరించగలిగిన సమస్యలను స్థానికంగానే పరిష్కరించేందుకు కేడర్ చొరవ చూపాలి. మే నెల నుంచి ప్రతిరోజు 300 మందికి చొప్పున పార్టీ కేడర్కు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాం. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించుకోవాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. మరో 2 నెలల్లో మహానాడు నిర్వహించుకోబోతున్నాం. ఇతర పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట సమన్వయం లోపం కారణంగా సమస్యలు వస్తున్నాయి. ఎమ్మెల్యే లేని చోట అక్కడ ఇన్ఛార్జ్ ప్రతి వారం కార్యకర్తలతో కూర్చొని మాట్లాడుకోవాలి. చట్ట పరిధిలోని పనుల కోసం కార్యకర్తలు కార్యాలయాలకు వెళితే పనులు చేయాల్సిందే. ఓర్పు, సహనంతో ప్రజలకు వెళ్లాలని కార్యకర్తలను మంత్రి లోకేష్ కోరారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్యకర్తలను మంత్రి లోకేష్ అభినందించారు. సభ్యత్వం, మన టీడీపీ, భవిష్యత్తుకు గ్యారంటీ వంటి అంశాల్లో అవార్డు అందుకున్న ధర్మాల ఆదిరెడ్డి అనే కార్యకర్తలు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో పలు సమస్యలను కార్యకర్తలు మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. వైకాపా సర్పంచ్లతో పాటు 10% వైసీపీ వారు కూడా టీడీపీ సభ్యత్వం కార్డులు తీసుకున్నారని తెలిపారు. అచ్యుతాపురం సెస్కు సంబంధించి R&Rలో ఇంకా 200 మందికి స్థలాలు ఇవ్వలేదు. ఆ సమస్యను పరిష్కరించండి. పూడిమడకలో ఫిషింగ్ హార్బర్ నిర్మించండి. ఉపాధి హామీ, నీరు చెట్టు బిల్లులు చెల్లించండి. కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని కోరారు. ఉపాధి హామీ, నీరు చెట్టు బిల్లులు, తప్పుడు కేసులకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని సంప్రదించాలని మంత్రి లోకేష్ కోరారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు.